తల్లా అంటే మరి ఏమన్నారు, గుంటూరు చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్ళు, నల్లరాళ్ళు, పచ్చి పల్లెటూళ్ళు మా పల్లనాళ్ళు అని చెప్పాడు శ్రీనాథ మహాకవి. వాళ్ళు తినే కారం ఎవరూ తినలేరు. ఒక కొబ్బరి చిప్పకి పచ్చడి చేస్తే 1 కిలో పచ్చిమిరపకాయలు వేస్తారు. పైగా వాళ్ళ కల్చర్ కాలిపోను, ఆ కారం చాలదన్నట్టుగా పక్కన పచ్చిమిరపకాయలు పెట్టుకొని కసాపసా కసాపసా నవ్వులుతుంటారు. నన్ను భోజనానికి పిలిచారు. వాడు తింటుంటే నా కళ్ళ నీళ్ళు వచ్చి లేచా. అన్నారు, ఇవాళ ఏకాదశి, నేను అన్నం తిన్ను. మరి మీ దుంపలు తెగ అదేమి కారం తింటాన్రా, అట్లా తినేవాళ్ళు వాళ్ళు. గుంటూరు జిల్లా మంగళగిరి కాజ దగ్గర తల్లావజ్జుల గోవింద శాస్త్రి అని ఒక మహాభక్తుడు ఉన్నాడు. 11 ఏళ్ల పిల్లవాడు. ఆ పిల్లవాడికి నూజివీడికి చెందిన ముక్త్యాల గ్రామానికి చెందిన అచ్చమ్మ అని 7 ఏళ్ల పిల్లతో పెళ్లి జరిగింది. అబ్బాయికి 11, అమ్మాయికి 7 ఏళ్ళు. ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు 40 అయినా కావట్లా, 70 అయినా అవుతుందో లేదో నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అట్లా ఉన్నాయి. ఆకలి కోసం పరిగెత్తినంతకాలం రోగాలు లేవు. ఆశల కోసం పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాతే రోగాలు వచ్చినాయి. ఏమి జీవితం అండి, అసలు సామాన్యంగా ఉన్నారా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ? 8 అంకెల జీతమా? ఎప్పటికయ్యేది పెళ్ళి? సప్తతిలో చేసుకోమ్మా, ఒకేసారి కలిసి వస్తాయి. మళ్ళీ అప్పుడు ఏం చేస్తాము? 10 కోట్లు సంపాదించినా తినేవి 2 పుల్కాలే. వెనకట్లో మనకి డబ్బు లేదు, చక్కగా వండినన్నం, ఉడికిన కూరలు, అంత చింతకాయ పచ్చడి, ఇంత మజ్జిగ పులుసు, అంత గోంగూర పులుసు కూర, ఇంత ముద్దపప్పు, గొమ్ముడడియాలు వేసుకొని కుమ్మదిలి పెట్టేవారు విస్తర్ని, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంగా. ఇప్పుడు బాగా డబ్బు వచ్చిన తర్వాత పచ్చి కూరలు తింటాం మొదలుపెట్టాం. ఇంకా దరిద్రం ఏమిటంటే, మీరే గడ్డి వాడుతున్నారు, మేము ఆ గడ్డి వాడుతున్నాం. మరి మేము ఆ గడ్డే. పశువులు అనుకుంటున్నాయి మిమ్మల్ని తగలబెట్టా, మాకు కాంపిటీషన్కి చస్తున్నారా మీరు? మేము తినేవి మీరు తింటారా? ఏమి కర్మండి. 10 బిల్డింగులున్నా అక్కడ 6x3నే, 6/3నే, ఇంకేం లేదు. అందుకనే యదృచ్ఛా లాభ